జై జగన్. ఆ రోజు జగన్ సారు పల్నాడు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మన జగన్ సార్ కారు కింద పడిపోయి చనిపోయారని చెప్పేసి ఇప్పుడు న్యూస్లో సోషల్ మీడియాలో అంతా వైరల్ చేసి చెప్తున్నారు. ఫస్ట్ జరిగిన వెంటనే అక్కడున్న ఎస్పీ గారు చెప్పడం జరిగింది, పలాని వెహికల్ అది కాన్వాయ్ వెహికల్ కాదు, ఇది ఒక ప్రైవేట్ వెహికల్, దాని నెంబరు సో అండ్ సో అని కూడా చెప్పడం జరిగింది. పోలీసుల నోటి నుంచే మనం విన్నాము. మళ్ళా 2 రోజుల తర్వాత వెంటనే మార్చుకున్నారనమాట. అంటే కొంచెం క్లారిటీస్ వచ్చినట్లున్నాయి, మార్చుకొని వెంటనే ఇది కాన్వాయ్, జగన్ గారి కాన్వాయ్ కిందే పడి చనిపోయారు, వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయారు అని చెప్పి మళ్ళా పోలీసులు వెంటనే పాపం మనసు మార్చుకొని మళ్ళీ చెప్పారు. ఇదంతా పక్కన పెడితే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడిన విషయాలు, ఒక మనిషి ప్రాణం చనిపోతే మీకు అంత ఇదేంటి, అంత నిర్లక్ష్యం ఏంటి, ఎంత సిగ్గుపడాల్సిన విషయం, అది ఇది అని మాట్లాడారు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాము. ఆ వీడియోలో ఏమాత్రం వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అంటే వీళ్ళ గత ఈ సంవత్సర కాలంలో జరిగినవంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, ఆ వీడియోస్లో మనం చూద్దాము. మన గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు మన సీఎం గారు రియాక్ట్ అయ్యారు. ఏం జరిగింది ఏంటి అన్నది. ఏముంది, ఇట్లా కుంభమేళాల్లో జరగలేదా తొక్కిసలాట, చనిపోలేదా, జరుగుతూ ఉంటాయి సహజం అన్న విషయం మన చంద్రబాబు గారు ఒక క్లారిటీకి వచ్చారనమాట. అంటే వాళ్ళు చేసినప్పుడు ఏమున్నాయి, చాలా సింపుల్. అంటే ఇక్కడ ఒక ప్రాణం పోయింది, అది కూడా మన జగన్ సార్ కారు కింద అయితే అది పడింది కాదు, మనకు అది క్లారిటీగా తెలుసు. కానీ అక్కడ జరిగింది, అది ఎవరి కారణంగా అయినా సరే జరిగింది, కొంతమంది ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది ఇక్కడ గోదావరి పుష్కరాల్లో. మరి ఆ టైంలో మన సీఎం గారు జరుగుతూ ఉంటాయి ఇలాంటి చాలా సహజం అని అన్నారు. మరి అంతమంది చనిపోయినప్పుడు సహజం అన్న వాళ్ళు ఇప్పుడు ఇది అసలు ఇది మన కారు కింద కూడా పడిన విషయం, అది అసలు ఒక క్లారిటీ కూడా లేదు. ఇన్ కేసు ఒకవేళ జరిగినప్పటికీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పోలీసులే ముందు కాన్వాయ్ కాదు అని చెప్పి మనకి క్లారిటీ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మార్చుకున్నారు, అది సెకండరీ. మరి చంద్రబాబు గారు అలా మాట్లాడారు. తర్వాత తిరుమలలో జరిగింది తక్కువలాటలో, మరి అప్పుడు ఎంతోమంది చనిపోయారు. మరి అప్పుడు ఆయన ఏమన్నారు, అక్కడున్న అధికారి దేవాదాయ శాఖకు సంబంధించిన అతను, ఏముంది ఇప్పుడు మేము సారీ చెప్పినా కూడా ప్రాణాలు ఏమి వెనక్కి రావు కదా అని అన్నారు. మరి ఆ టైంలో ఎంతమందిని అరెస్ట్ చేయాలి? థర్డ్ వన్, సింహాచలం దానికి సంబంధించి ఆ గోడ కూలిపోయి చాలామంది చనిపోవటం జరిగింది. మరి ఆ రోజు మేము అక్కడ సెక్యూరిటీ వరకు మేము చూసుకుంటాం కానీ గోడ కరెక్ట్గా కట్టాడా, సిమెంట్ వేసాడా, నీళ్లు పోసారా అనేది మేము చూసుకోం కదా అని చెప్పి మన అనిత గారు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అంటే మీరు చేసినప్పుడు అంత ఈజీగా మీరు రిప్లై ఇస్తున్నప్పుడు, మరి మాది కానిది మా మీద రుద్దుతూ మా సార్ని మీరు బ్లేమ్ చేస్తున్నప్పుడు మరి మేము ఎలా రియాక్ట్ అవ్వాలి? అది కరెక్ట్ కాదు కదండి. మీరు ప్రతిదానికి ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి. ఒక హోమ్ మినిస్టర్గా మీరు చేసిన దానికేమో పర్లేదు, మేము చూసుకోలేదు, సహజంగా జరుగుతాయి, సారీ చెప్తే వెనక్కి రారు కదా, సహజంగా జరుగుతాయి తొక్కిసలాట అనేవి, కుంభమేళాలో జరగలేదా అని చెప్పేసి మీ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు అసలు మేము చెయ్యని దాన్ని మా మీద రుద్దటం ఇది కరెక్టా అండి మీకు? ఏదేమైనప్పటికీ మీరు అనుకున్న రోజులైతే కాదు ఇవి. ప్రజల్లో అన్ని విషయాలు తెలుస్తున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. వాట్ అనేది చీమ చిట్టుకుమన్నా సరే కంపల్సరీ జనాలందరికీ నిజం తెలుస్తుంది. అంత పిచ్చోళ్ళు అయితే ఎవ్వరు లేరు ఇక్కడ. అదర్వైజ్ మీరు ఏమన్నా చెయ్యాలనుకున్నా, ఇలా క్వశ్చన్ చేసినా కూడా మీరు కేసులు పెట్టి ఏదో చెయ్యాలన్నా ఇది కూడా మీకు అది ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతుంది. బట్ దేనికైనా సిద్ధంగానే ఉన్నాము, అలానే చెయ్యండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై జగన్.